టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని అన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని టీఆర్ఎస్లోకి లాగేసుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలకు స్వతంత్రం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు లక్ష్మణ్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం పాలవుతుంది. ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ చేయబడతా ఉంది. ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్లకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. వాళ్ళ హక్కులు ఇవాళ కాలరాయబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలను కూడా ఒక ప్రహసనంగా అధికార పార్టీ మార్చేస్తుంది. సంఖ్యాబలం ఉన్నా లేకున్నా పోటీ చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి గెలిచామని పిచ్చుకుంటున్నారు. గెలిచామని చెప్పి మీరు భావిస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ప్రలోభాలకు గురిపెట్టి బెదిరింపులకు పాల్పడి అనేక మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎక్కడ చూసినా ఇవాళ అధికార పార్టీలో చేరుతున్నటువంటిది. ఇది స్థానిక సంస్థల్లో కొన్ని గెలవచ్చు, ఓడిపోవచ్చు. అంత మాత్రం ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి లేదు.